మౌన పోరాటం మౌన పోరాటం. ఈ శోభనం జరగకూడదు. సౌందర్యాచరణలో శోభనం జరగకూడదు. జరగకూడదు. సౌందర్య! అమ్మా, అమ్మ ఎందుకు అరుస్తుంది? రాజరన్, అమ్మా! 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 అత్తయ్య! ఎవరు పొడిచారమ్మా నిన్ను? వదినా, ఇలా ఎలా జరిగింది వదినా? కడుపులో కత్తి దిగడం ఏంటి? సరే, అమ్మని హాస్పిటల్ తీసుకెళ్తాం పద. తాతయ్య, మావయ్య గారు, మీరు ఇంట్లోనే ఉండండి. అత్తయ్యని మేము అడ్మిట్ చేస్తాం. అమ్మా, నువ్వు కూడా ఇక్కడే ఉండు. సౌందర్య, పద. హలో అమ్మా, నువ్వింకా రాలేదేంటమ్మా? ద్వారకా, అత్తయ్య గారా? ఇది స్పీకర్ ఆన్ చేయి. హలో అత్తయ్య గారు. అవంతి, ఏంటత్తయ్య
సౌందర్య చరణ్ల ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసి వచ్చేస్తానని చెప్పి మీరింకా రాలేదేంటి? వాళ్ళ 3 నిద్రలు అయ్యేదాకా అక్కడే ఉంటారా ఏంటి? చిన్నత్తయ్య కంటే మీరే ఎక్కువ సంతోషిస్తున్నారు. ఇక్కడ అందరి సంతోషాలు ఆవిరైపోయాయి అవంతి. అత్తయ్య, ఏంటి మీరు అనేది? ఏం జరిగిందమ్మా? ద్వారకా, సౌందర్య చరణ్ల ఫస్ట్ నైట్ కి అన్ని ఏర్పాట్లు చేశాం. సౌందర్యని ఆశీర్వదించి పంపించిన కాసేపటికి జానకినెవరో కత్తితో పొడి చేశారా? ఏంటమ్మా నువ్వనేది? అవును ద్వారకా, అంతరాత్రి వేళ లోపలికి ఎవరొచ్చారో తెలీదు. ఈ ఘోరం ఎలా జరిగిందో కూడా తెలీదు. జానకత్తయ్యకి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్తో ఇప్పుడే మాట్లాడాను. ప్రమాదం తప్పిందని డాక్టర్ చెప్పారు. మీరు కంగారేం పడకండి. పెళ్ళప్పుడు సౌందర్యం మీద అటాక్ జరగడం, ఇప్పుడు పిన్ని మీద అటాక్ జరగడం, ఎవరో ప్రతీకారంతోనే ఇలాంటి దాడి చేస్తున్నారనిపిస్తుందమ్మా. సౌందర్యం మీద దాడి చేసింది ఎవరో తెలుసుకుంటే ఇప్పుడు ఈ ఘాతకానికి పాల్పడింది ఎవరో కూడా తెలిసిపోతుంది. వెంటనే తెలుసుకునే ప్రయత్నం చేయి ద్వారకా. ఇంత దారుణం జరిగాక నేనెలా ఊరుకుంటానమ్మా? వాళ్ళెవరో తెలుసుకుంటాను, ఎక్కడ దాక్కున్నారో తెలుసుకొని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి సరైన శిక్ష పడేలా చేస్తాను. అలాగే ద్వారకా, ఉంటారు. ఏంటి ద్వారకా ఇది? సౌందర్యం మీద దాడి జరిగిన విషయం మర్చిపోకముందే చిన్నత్తయ్య మీద ఇలాంటి దాడి జరగడం ఏంటి? ఇప్పుడు చిన్నత్తయ్య పరిస్థితి ఎలా ఉందో, ఇంకా ఇలాంటివన్నీ ఎదుర్కోవాలో. స్వామి, నా గొంతులోంచి మాట రాలేని పరిస్థితిలో నేనున్నాను. సరిగ్గా చేతులు జోడించి వేడుకోలేని పరిస్థితిలో నేనున్నాను. నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నా జానకి కంటి ఆపరేషన్ జరిగి ఈ లోకాన్ని చూడగలుగుతుందని సంతోషించాను. మా అమ్మాయికి పెళ్లి జరిగిందని సంతోషించాను. కానీ ఇంతలోనే జానకి మీద ఇలాంటి దాడి జరగడం ఏంటి? కలలో కూడా నా జానకి ఎవరికీ ద్రోహం చేయదు. అలాంటి మనిషికి ఎందుకు స్వామి ఇలాంటి పరీక్ష? నా జానకి ప్రాణానికి ఏమీ కాకూడదు. తనని ఈ ప్రాణగండం నుంచి నువ్వే బయటపడేయాలి స్వామి, బయటపడేయాలి. నా జానకి ప్రాణానికి ఏమీ కాకూడదు. తనని ఈ ప్రాణగండం నుంచి నువ్వే బయటపడేయాలి స్వామి, బయటపడేయాలి. జానకి గురించి టెన్షన్ పడుతున్నావు కదా? నువ్వేం టెన్షన్ పడకు. ఆ దేవుడు మన జానకికి అన్యాయం చేయడు, మనకి అన్యాయం చేయడురా. ఇందాకే చరణ్తో మాట్లాడాను. జానకిని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. జానకి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందిరా. ఇలాంటి ఘోరం ఎలా జరిగిందో, ఎవరు ఇంట్లోకి వచ్చారో తెలియదు. ఒక శుభకార్యం తర్వాత ఇలాంటి కీడు ఎందుకు జరిగిందో నాకు కూడా భయంగానే ఉందిరా. కాని భయం దీనికి పరిష్కారం కాదు. అంతకు తెగించి ఇంట్లోకి ఎవరొచ్చారో, ఎందుకు ఇలా ప్రయత్నం చేశారో తెలుసుకుందాం. నువ్వు ధైర్యంగా ఉండు.